ఇక ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా. టీటీడీ ఐటీ విభాగం డీజీఎం ముందు పెట్టి బ్లాక్ మార్కెట్, అనర్హులను అడ్డుపెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగింత. ఫలితంగా 10-15 సెకండ్లోనే టికెట్లు క్లోజ్. ఇది వీటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడదాం. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా అంటూ ఇవాళ కూడా వచ్చింది. అంతేకాకుండా మొన్న ఈనాడు వాళ్ళు రాశారు ఒక ఆయన మీద, ఎవరు, టీటీడీ ఐటీజీఎం మురళీ సంజీవ్ రెడ్డి వైఎస్ఆర్ వ్యక్తి అంటూ డైవర్షన్ రాజకీయం చేశారని వాళ్ళ సాక్షిలో కథనం వచ్చింది. ఇప్పుడు ఎవరో వెంకటేశ్వర నాయుడు అన్న ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారంట. అవినీతి పాల్పడటంతో గత పాలక మండలి హయాంలోనే ఈయనకి మేమో ఇచ్చారట. సో ఈ పరిణామాలు మన భూమన గారు కూడా చెప్పారు, ఎన్ని కోట్లకు ఖర్చు వృధా అవినీతి జరుగుతోందన్న దాని మీద. ఇప్పుడు కొమ్మినేని గారు, మామూలుగా టీటీడీలో గతంలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులను స్నేహితులను తీసుకొని ఒక 10 మంది వెళ్తే చాలు, మరుసటి రోజు పత్రికల్లో తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం చూసారా ఎంతమంది పోతున్నారు, ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పేవారు. ఇప్పుడు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్ ను ఒక విధంగా చెప్పాలంటే దీన్ని కూడా నీరు చెట్టు పథకంలో మార్చేశారు. ఈ శ్రీవాణి ట్రస్ట్ ను మేము రద్దు చేస్తామన్నారు, అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వచ్చిన తర్వాత టికెట్లు అంతవరకు 1000 ఇస్తూ ఉంటే 2000 పెంచారు. ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే ఆలయాలను నిర్మించడం కోసం ఈ కాన్సెప్ట్ తెచ్చారు. కానీ ఈ ట్రస్ట్ కింద నిర్మిస్తున్న ఆలయాలకు సంబంధించిన పనుల్ని టెండర్లు వేసుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారానే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న ఆదేశించారు. పత్రికల్లో కూడా వచ్చాయి. అంటే ఏంటి, దీన్ని కూడా టెండర్లు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి ఈ డబ్బులు మళ్లించే ప్రయత్నం ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఒకటి, విత్ ఇన్ వదిలంగానే సెకండ్లలోనే మొత్తం టికెట్లన్నీ అయిపోతూ ఉంటే ఇది పెద్ద స్కామ్ జరిగితే, 48 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. గతంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరిని వాడు వీడు అని కూడా తిట్టేవారు టీటీడీ చైర్మన్ గారు. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు అంటే, ఇక అన్ని వదిలేశారా, నా పుణ్యకాలం ఓటికి గడిపేసుకొని వెళ్ళిపోతే చాలనే స్థాయికి వచ్చారా? రెండు, బాగా డైవర్షన్ చూస్తే ఆయన సందీప్ రెడ్డి అనే ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అక్కడి నుండి తప్పించి ట్విమ్స్ కు పంపించేశారు. అంటే ఆయనకి టికెట్ల జారీతో కానీ దాంతో కానీ ఏం సంబంధమే లేదు, బదిలీ చేశారు. ఎప్పుడైతే వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి ద్వారా మొత్తం ఈ దందా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, ఒక ట్రావెల్ కి సంబంధించి 1000 టికెట్లను ఇలాగే హైజాక్ చేశారన్నది అంతా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం దాని మీద చర్చ పెట్టడం లేదు. ఇప్పుడంతా ఎట్లా తీసుకొని వస్తున్నారు, ఆ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఇదంతా చేశారేమో అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆయన 2 ఏళ్ల క్రితమే బదిలీ అయిపోయారు వేరే ప్లేస్, ఆయనకి సంబంధమే లేదు. కానీ ఎలా జరుగుతోంది, ఎక్కడైనా ఒక కఠిన చర్యలు ఉన్నాయి. ఈ స్థాయిలో శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి చాలా ఇంత పెద్ద గోల్మాల్ జరిగితే ఎక్కడ కూడా చర్యలు కూడా లేవు. ఏదో సాధారణంగా ఆటో ఫిల్లింగ్ తో జరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కుంభకోణం జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఒకరి మీద కూడా చర్యలు లేవు. అంటే పూర్తిగా ఇది వరకు టీటీడీలో తిరుమల కొండ మీద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఒక పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ ఇప్పుడు జరగకూడనివన్నీ జరుగుతున్నా, బెల్ట్ షాపులు బయటకు వస్తున్నా, అడే కొట్టుకొని చంపుకుంటున్నా, వీళ్ళ దందాలు జరుగుతూ ఉన్నా, ఏం జరుగుతున్నా కూడా చర్చకు రాకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. ఎవరైనా కానీ చర్చకు పెడితే మళ్ళీ ఎదురుదాడి, ఇదిగో ఇలా సందీప్ రెడ్డి అనే ఆయన పెట్టారు, ఆయనకు దీనికి ఏం సంబంధం, అసలు ఈ కుంభకోణం గురించి చెప్పండి అంటే ఒక్క చెప్పడం లేదు ప్రభుత్వం. అంటే పూర్తిగా టీటీడీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయికి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. కొమ్మినేని గారు. రైట్. శివశంకర్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ మీద జరుగుతున్నటువంటి ఆన్లైన్ లో ఒక ట్రావెల్ సంస్థ ద్వారా, ఈవెన్ టీవీ5 బిఆర్ నాయుడు కూడా ట్రావెల్ సంస్థ ఉంది. ఇప్పుడు ఆ ట్రావెల్ సంస్థ ద్వారా ఈ శ్రీవాణి టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఎవరైతే రియల్ గా భక్తులు శ్రీవాణి టికెట్, ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, మీరు కావాలనుకున్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళేసి మీ పేరు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్ కొట్టగానే ఆ వివరాలు ఎంటర్ చేస్తానే ఇమ్మీడియట్ గా సెకండ్స్ లోపల ఇవి వెళ్ళేసేసి ఆ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాది. తర్వాత మీకు బుక్ చేసుకునే అవకాశం రాదు. మీ వివరాలతో మీకు కనెక్ట్ అవుతారు, ఒకడు కనెక్ట్ అయ్యి మీరు ఇట్లా శ్రీవాణి ట్రై చేస్తున్నారు కదా, ఇదిగోండి 13,500 ఇచ్చేసేయండి అని. మీరేం చేస్తారు, సరే ఆన్లైన్ లో ఇబ్బంది అవుతుందని 13,500 పే చేసేసి ఆ టోకన్లు తీసుకుంటారు. ఈ విధంగా డైరెక్ట్ సర్వర్నే, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సర్వర్నే ఈ ట్రావెల్ సంస్థలు కబ్జా చేసుకొని, యాక్ట్ చేసుకొని అఫీషియల్ గా అంతా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడాను భూమాన కరుణాకర్ రెడ్డి గారు, సాక్షి, అదేవిధంగా అందరూ కూడా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎవరు కరెక్ట్ గా చేసింది, తిరుమల మన చెన్నైకి చెందిన భక్తురాలు ఇలా జరుగుతుంది అనేటువంటిది ఫిర్యాదుతో ఇవి బయటికి వస్తానే ఈనాడు పత్రిక కూడా రాసింది ఒకరోజు, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా జరిగిందని ఆ కుంభకోణాన్ని ధృవీకరిస్తూ అదేమంటారు ఏఐ మీద తోస్తారు. తర్వాత అది
అడ్డుకట్ట వేయడంలో ఎవరు చేత కాలేదు, ఎందుకంటే వాంటెడ్ గా చేస్తున్నారు కదా. అడ్డుకట్ట కాకపోగా ఇమ్మీడియట్ గా మరో భక్తులు లేసి మాకు కూడా ఇలా ఇంకా జరుగుతుంది అనేటువంటిది బయటికి వస్తే ఇమ్మీడియట్ గా ఎలా డైవర్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ఆ మురళీ సందీప్ అనే ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరంగా ఉండి ఉండొచ్చు అంతకు ముందు. కానీ ఆయన నియామకం ఎలా జరిగింది, కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఐటీల నియామకాలు ఎలా జరిగాయో ఆ రూల్స్ ప్రకారమే ఆయన నియామకం జరిగింది. సరే, ఇప్పుడు ఆయన ఉన్నారా? లేదు. ఈ ప్రభుత్వం వస్తాను ఇమ్మీడియట్ గా ఏం చేసింది, ఆయన్ని స్విమ్స్ కి బదిలీ చేసింది. 2 సంవత్సరాల కిందటనే ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే ఆయన మీద అలిగేషన్లు పెట్టించేసి వైసీపీ వ్యక్తి సానుభూతి పరుడు, ఆయన జగన్ గారి ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఫేస్బుక్ లో వాట్సాప్ లో అని చెప్పి సిమ్స్ కు పంపించారు. సరే, సిమ్స్ కు పంపించిన తర్వాత వాళ్ళకు ఉండదు కదా, పైన ఎవరిని పెట్టారు? తర్వాత వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తిని డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్ చేశారు. ఆయన సచ్చీలుడా అంటే 2024 మార్చిలో ఆయన అవకతవకలు పాల్పడితే మెమో జారీ చేసింది. మెమో జారీ చేసి అవకతవకలు పాల్పడిన వ్యక్తిని డిప్యూటీ జీఎం గా ఉన్న వ్యక్తిని జీఎం గా పెట్టింది ఐటీకి. ఇప్పుడు ఆయన ఈ దందాలంతా కూడాను ఆయన ముందే కల్పిట్ అని చెప్పి మెమోలు ఇచ్చారే, అటువంటి వ్యక్తిని పెట్టి ఈ రోజు దందాలు జరిగి బీఆర్ నాయుడు సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉంది కదా, అది ఎక్కడ జరుగుతుందో ఫైండ్ అవుట్ చేసి ట్రావెల్ ఏజెన్సీ ఏమైనా బ్యాన్ చేశారా, వాళ్ళు అరెస్ట్ చేశారా, అవన్నీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెద్ద బ్యానర్ వేసేసి ఈనాడంతా కూడా డైవర్ట్ చేశారు. మరి సనాతన్ ఏం చేస్తున్నాడు? ఎందుకంటే శ్రీవాణిలో అవకతవకలు తగులుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓసి గగ్గోలు పెట్టించేసి శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పారు కదా. తర్వాత వచ్చాక శ్రీవాణిని మంచిదని ఒప్పుకున్నారు కదా. తర్వాత అవకతవకల్లో మీ మనసులో ఉన్నారు కదా. సో ఇదంతా ఏంటంటే సార్, తిరుమల వెంకటేశ్వర స్వామిని వ్యాపార సంస్థగా మార్చుకుని ఈ బీఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చిన తర్వాతనే ఇదంతా గగ్గోలు పెడుతున్నారు. ఇంకొక ఆయన ఉండ తిరుపతిలో ఏమన్నా వచ్చినా కూడాను ఒంటికాల మీద భాను ప్రకాష్ అనేసి గిలగిలగిలా కొట్టుకుంటా వస్తా అంటాడు, చంద్రబాబుని పొగుడుతా, బీఆర్ నాయుడు పొగుడుతా. ఏమైనా వీళ్ళంతా కూడా ఎందుకు ఆ వెంకటేష్ నాయుడు డీజీఎం ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆ ట్రావెల్ ఏజెన్సీని బ్యాన్ చేయలేదు, ఎందుకు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అరెస్ట్ చేయలేదు? ఇదంతా భక్తులకు సంబంధించినటువంటిది. ఈ భక్తుల మనోభావాలకి, భక్తులకి వెంకటేశ్వర స్వామి వారి మీద ఉండే ప్రతిష్టను దిగజార్చడానికి వీళ్ళంతా చేస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్ గా అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తది. ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు దీని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ప్రక్షాళన చేసేంత వరకు ఊరుకోం సార్. రైట్. ఇక మరో ఆసక్తికరమైన వార్త చూద్దాం. విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ అంటూ ఈనాడు వాళ్ళు చాలా ప్రముఖంగా ఫస్ట్ పేజీలో వేసుకున్నారు. అదే జగన్ గారేమో ప్రభుత్వ ఖర్చుతో స్కూళ్ళు బాగు చేస్తుంటే నా బురదంతా వేసి ఇప్పుడేమో 4,000 కోట్లు విరాళాలు వస్తాయా? ఎట్లా సాధ్యం అవుద్ది? ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఈ పరిస్థితి మీద మీరేమంటారు రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు దాతల నుండి డబ్బులు సేకరించడమేమో కానీ ఉండే దాతలు కూడా ఏపీ నుండి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రోగ్రామ్ అని పెట్టండి, దాతలు ముందుకు రండి అంటారు. P4 కు దాతలు ముందుకు రండి అంటారు. అన్నా క్యాంటీన్లకు ముందుకు రండి అంటారు. అమరావతిలో నిర్మాణానికి డబ్బులు ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఏకంగా విద్యా సంస్థల అభివృద్ధి కోసం కూడా డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈనాడు పత్రికలోనే వాళ్ళు రాసింది ఏంటి, మొత్తం 6,060 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట కొమ్మినేని గారు స్కూళ్ళని మౌలిక సదుపాయాలు కల్పించడానికి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోని స్కూళ్లకు 1,575 కోట్లు అవుతుందంట. ఈ 1,575 కోట్ల రూపాయలని ప్రభుత్వం చేసి మిగిలిన 4,483 కోట్ల రూపాయల్ని దాతల ద్వారా సేకరించి పనిచేస్తారంట. అంటే ప్రభుత్వం కనీసం 0.5% భారం కూడా మోయడం లేదు, అంటే బాధ్యత తీసుకోవడం లేదు. 4,483 కోట్ల రూపాయలు దాతల నుండి వస్తుందా? అంటే దాతల నుండి రాకపోతే ఇక ఈ స్కూళ్ళని బాగు చేయరా? అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు కార్యక్రమాన్ని ఆపేశారు? ఈ 2 ఏళ్ళు కూడా కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటి స్కూల్ అన్ని బాగయ్యేవు కదా, అది ఎందుకు ఆపేశారు అంటే సమాధానం చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా ఇలా దాతలు వస్తారు ముందుకి, మీరు రండి, మీరు బాధ్యత తీసుకోవడానికి, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బాధ్యత తీసుకోవడం. ఈ స్కూళ్లకు సంబంధించి 4,483 కోట్ల రూపాయలు దాతలు భరించాలి, 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్తూ ఉన్నారంటేనే ఇక్కడ ఇలా చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు డౌట్ కూడా కాదు, ఇట్లా అయితే డౌట్ కూడా వస్తుంది కదా. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్లో జగన్ గారు తీసుకొస్తే అటన్నీ ప్రైవేట్కి ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేము, వీటిని కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెబుదాము, లేదా పీపీపీ ఏదో ఉంది కదా, దానికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? బహుశా చేయకపోతేమో కానీ బట్ డౌట్ వస్తుంది కదా. కొమ్మినేని గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్లాన్డ్ గా ఒక మాయను సృష్టిస్తున్నారంటే నిన్న చెప్తున్నారు పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది, రాష్ట్ర పునర్నిర్మాణం అని చెప్తున్నారు. ఇది అసలు ఎక్కడ నాశనం అయిందని, ఎందుకు పునర్నిర్మాణం మొదలు పెడుతున్నారంటే వైసీపీ లో మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, నేను వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో నిర్మించాను అంటున్నారు.
పునర్నిర్మాణం ఎక్కడ జరిగింది? పునర్నిర్మాణం అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏంటి? అప్పుడు లేని 1,00,000 బెంట్ షాపుల్ని తెచ్చి గ్రామాల్లో ఇన్స్టాల్ చేయడం అన్నది పునర్నిర్మాణమా? లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇసుక, మట్టి మొత్తం అన్ని గ్రామాల్లోకి వెళ్తే ఏ ఇసుక రీచ్ ఎవరి ఆధీనంలో ఉంది, ఏ మట్టి ఏ నాయకుడు దోతున్నారు, దీని మీద మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇదా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం అనేది పునర్నిర్మాణమా? వైసీపీ లో మొత్తం 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే శ్రీలంక అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఏకంగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే 3,60,000 కోట్లు దాటించేశారు. మరి ఇది పునర్నిర్మాణమా? ఆరోగ్యశ్రీని పక్కకు పడేశారు. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఉరి సిద్ధం చేశారు. ఇవన్నీ చేస్తూ వస్తూ నడి రోడ్డు మీద మహిళల్ని కొడుతున్నారు. ఒక్కటే రెండా చెప్తూ ఉంటే కప్పం కట్టలేదని చెప్పి 3-4 నెలల పాటు ప్రముఖ సిమెంట్ కంపెనీని బ్లాక్ చేయించారు, ఉత్పత్తి జరుపుకోండి. ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకవైపు ఇవన్నీ చేసుకుంటూ చివరకు రిజిస్ట్రేషన్లు జరగాలన్నా సరే ఎమ్మెల్యేల దగ్గర అనుమతి తెచ్చుకోవాల్సిన ఒక పరిస్థితిని సృష్టించేసి నేను పునర్నిర్మాణం చేశాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారంటే ఈ మాటే ఒక మాయ. అంటే అప్పుడు ఏదో నాశనం అయిపోయింది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లాగో ప్రస్తావించారు, దీని గురించి కూడా మాట్లాడండి. భవ్యంగా మరో దోపిడీ 104 ఎంఎంయూల్లో మెడికల్ టెస్టుల యూనిట్లలో వైద్య పరీక్షల పేరిట 162 కోట్లు పందారం అంట. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇంకో వార్త వచ్చింది. దీంట్లో ఇది మీరు రిలేటెడే కాబట్టి దాని గురించి కూడా మాట్లాడితే బాగానే ఉంటుందేమో. ఇప్పుడు 108 సర్వీసులు, 104 సర్వీసులు అసలు అర్హత లేకుండా కూడా నిబంధనలు సడలించి మరి కంపెనీకి ఇచ్చారు. బాగుంది. మొత్తం 4 ఏళ్లలో 700 కోట్ల రూపాయలు కంపెనీకి ఇచ్చేలా రెడీ అవుతున్నారు. 162 కోట్ల రూపాయలు ఏది రక్త పరీక్షలు. మామూలుగా కదిలే వాహనాల్లో రక్త పరీక్షలు చేస్తే రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉండదని వైద్యులు చెప్తున్నా సరే దాన్ని పెట్టారు అంటే ఏంటి? ఆ కంపెనీకి ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇంకా ఏంటంటే 108కి సంబంధించి గ్రామాల్లో చాలా మంది భయపడే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కొమ్మినేని గారు ఎవరైనా కాస్త డబ్బున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటారు సహజంగా. కానీ 108 అంబులెన్స్ లో ఈరోజు మీరు ఎక్కారంటే కేవలం ప్రభుత్వ హాస్పిటల్ గా మాత్రమే తీసుకెళ్తాం, మీ ఇష్టానికి తీసుకెళ్లాం అని చెప్పే పరిస్థితి వచ్చారు. దీంతో చాలా మంది ఏం చేస్తున్నారు, ఇదంతా ఎందుకు గోల, కాబట్టి మనం ఏదో విధంగా వెళ్ళిపోదామని మరో మార్గంలో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. అంటే వీలైనంత వరకు 108 సేవల్ని ప్రభుత్వమే పరోక్షంగా కుదిస్తూ ముందుకు వెళ్తోంది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్న స్వేచ్ఛను కూడా ప్రజలకు లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు 104 కూడా ఇప్పుడు ఇది 104 కింద వస్తుంది అనుకుంటా కదా ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్. అండ్ అవి కూడా ప్రైవేట్ పరం చేస్తే గొడవ లేకుండా పోయి ప్రజలకు పెద్ద. అంటే ఇది వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాగే చేశారు. మెడాలను కార్యక్రమం పెట్టి ప్రైవేట్ పీపీపీ మోడల్లో రక్త పరీక్షలు అన్ని కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా సరే వరుస పెట్టి చేయడం, 10 చేస్తే 100 చేశామని చెప్పి రాసుకోవడం, డబ్బులు ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. ఇప్పుడు ఏకంగా 104 వెహికల్లోనే ఒక ల్యాబ్ పెట్టేసి రక్త పరీక్షలు చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అయినా సరే ఒక ఆలోచన ప్రైవేట్ సంస్థలకు వస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది అనుకుంటే దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర తెలుపుతూ వెళ్తుంది ముందుకు. అవును, మీకు గుర్తుందే ఉంటుంది 1919 ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు ఏపీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వీస్ ఛార్జీలు తీసుకొచ్చిందే ఆయన హయాంలో కదా. తర్వాత ఏముంది, ఇప్పుడు పబ్లిక్ గానే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం అయినా మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేయము, కాపాడతామని సవాల్ చేసి మరీ చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించేదే ఇది సవాల్ చేసి చూపెడతామని ఇంత బహిరంగంగా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు తప్పించి ఏ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదు. బహిరంగానే చెప్తున్నారు మొత్తం ప్రైవేటీకరిస్తాం, మా కాన్సెప్టే అదే చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం కొద్ది